వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే కేవీఎస్ అడ్మిషన్స్ 2025 కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్ విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలను ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. అర్హత ఉన్నవారు తరగతులకు నిర్దేశించిన మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలు: కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుండి 11వ తరగతి వరకు ప్రవేశాలు. సీట్ల రిజర్వేషన్: ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 7.5%, ఓబీసీ అభ్యర్థులకు 27%, దివ్యాంగులకు 3% సీట్లు కేటాయించారు. వయసు ప్రమాణాలు: వయసు 1వ తరగతిలో ప్రవేశానికి పొందాలంటే మార్చి 31 నాటికి విద్యార్థి వయసు 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి 7 నుండి 9 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 3-4 తరగతులకు 8 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు ఉండాలి. 5వ తరగతి ప్రవేశానికి 9 నుండి 11 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 6వ తరగతి ప్రవేశానికి 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 7వ తరగతి ప్రవేశానికి 11 నుండి 13 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 8వ తరగతి ప్రవేశానికి 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 9వ తరగతికి ప్రవేశానికి 13 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 10వ తరగతి ప్రవేశానికి 14 నుండి 16 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇలా ప్రతి తరగతికి నిర్దేశించిన మేరకు వయసు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: 1వ తరగతి ప్రవేశాలు ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ద్వారా, 2 నుండి 8వ తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టమ్ ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువ వస్తే లాటరీ సిస్టమ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 9వ తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 11వ తరగతి ప్రవేశానికి సంబంధించి 10వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 10వ తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. 1వ తరగతి ప్రవేశాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేదీలు మార్చి 1 నుండి మార్చి 21 వరకు ఉంటుంది. 1వ తరగతి తొలి ప్రొవిజనల్ లిస్ట్ వెల్లడి మార్చి 25వ తారీఖున వెల్లడిస్తారు. 2వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఏప్రిల్ 4న వెల్లడిస్తారు. 3వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఏప్రిల్ 7న వెల్లడిస్తారు. 2. ఆపై తరగతుల్లో 11వ తరగతి మినహాయించి ఖాళీగా ఉండే సీట్ల భర్తీ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 17వ తేదీగా ప్రకటించారు. 2వ తరగతికి ఎంపికైన వారి జాబితా వెల్లడి ఏప్రిల్ 15న వెల్లడిస్తారు. 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు తుది గడువు జూన్ 30వ తారీఖుగా ప్రకటించారు. 11వ తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్: కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు 10వ తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత 10 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారు జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు విధానం: 1వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2. ఆపై తరగతులకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.